ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులతోటి అక్కడ కూర్చున్న ప్రజలతోటి ఏమని చెప్తున్నారంటే, గొప్పడి విత్తనాలు యేసు ప్రభు వారు తీసుకొని కొన్ని విత్తనములు పక్క తోవలో పడిన కానీ అవి పక్షులు వచ్చి మింగేసేయని చెప్తున్నారు యేసు ప్రభు వారు. కొన్ని విత్తనములు మన్నైన రాతి నేల మీద పడిన కానీ అవి ఫలించును కానీ మాడి ఎండిపోవునని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కొన్ని విత్తనములు ముళ్ళు పాదుల్లో పడిన కానీ అవి ఫలించే కానీ ముళ్ళు పాదులు అంచు వేసును అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. కొన్ని విత్తనములు మంచి నేలను పడి అవి పైరవి ఫలించి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించినని యేసు ప్రభు వారు మరి అందరితో అక్కడ చెప్తున్నారు. మరి మార్కు సువార్త 4:3 నుంచి 8 వరకు చదువుకుంటే మరి ఈ మాట మరి యేసు ప్రభు వారు ఎంత చక్కగా వివరించి చెప్పారు. మరి దేవాది దేవుడికి వందనములు. హల్లెలూయా. పక్కతో ఉన్న పడిన విత్తనములు మింగి వేస్తున్నాయంటే పచ్చులు వచ్చి మన క్రియలు బాగోక, మన చేసి పళ్ళు పోగోక మన సాతాను గాడు ఏదో ఉందని మింగేస్తున్నాడు. కొన్ని విత్తనములు లోతైన రాతి నేల మీద పడిన కానీ అవి ఫలించి మాడి ఎండిపోవును. మన జీవితాలు గట ఈరోజుని ఎండిపోని జీవితాల్లాగా ఉంటున్నాయి. దేవుళ్ళో అలా ఉండకూడదు మనం. కొన్ని విత్తనములు ముళ్ళు పాదుల్లో పడిన కానీ ముళ్ళు పాదులు అంచు వేసేస్తున్నాయి. భక్తులు చక్కగా ఎదుగుతున్నారు. ఈరోజుని ఎదిగి ఏం చేస్తున్నారు? ఒక ముళ్ళు పాదుల్లో ఉండిపోయినట్టు ఎదగలేకపోతున్నారు. కొన్ని విత్తనములు మంచి నేలను పడి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించును అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈరోజు నేను ఫలించాలి. పాదుల్లో అంచి వేసినలా ఉండకూడదు, ఎండిపోయినలాగా మనం ఉండకూడదు, పచ్చులు మింగేసిలాగా మనం ఉండకూడదు. యేసయ్య నామంలో మనం ఉండాలి. ఆ ప్రభువు యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో మనం ఉండాలి. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్.